హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ మళ్ళీ వచ్చేసాం బ్యాక్ ఆఫ్టర్ లాంగ్. ఎందుకంటే లైక్ ఆఫీస్, కాలేజెస్ ఇవంతా కొంచెం బిజీ వల్ల బ్రేక్ తీసుకున్న ఒక 1.5 year 2 years అవుతుంది లాస్ట్ టీవ్గా యూట్యూబ్లో ఉండి. సో మళ్ళీ బ్యాక్ అయిపోతున్నా. లైక్ మనం బేసిక్గా ఈ వీడియో వచ్చేసి తెలంగాణ టెట్ గురించి మనము ప్రిపరేషన్ గురించి, లైక్ లాస్ట్ 10 days ఉంది కాబట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, బేసిక్ ఫస్ట్ నుంచి ఇద్దరం ప్రిపేర్ అవుదాం, ఇద్దరం క్వాలిఫై అవుదాం. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీకు ఇంత పెద్ద వీడియో అని అనిపిస్తే 1x or 2x పెట్టుకుని అయినా చూడండి. ఓకే, వీడియో అయితే చూడండి. ఎగ్జామ్స్ మళ్ళీ ఒక 10 to 15 daysలో స్టార్ట్ అవుతున్నాయి. సో ఎప్పటి నుంచి అంటే 16th నుంచి. జస్ట్ ఈరోజు మనకు ఒక చిన్న నోటిఫికేషన్ లాంటిది వచ్చింది బాక్స్, లైక్ ఏ సెంటర్స్లో ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ డేట్స్ అనొచ్చు. ఇంకా మన హాల్ టికెట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు, అది 9th నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో కమింగ్ టు ద పాయింట్, ఈవెన్ నేను కూడా టెట్ రాస్తున్నాను. ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ టెట్. సిటీ అయితే ముందు రాసిన, అది పక్కన పెట్టేస్తే తెలంగాణ టెట్ అయితే ఫస్ట్ టైం రాస్తున్నాం. ముందే లైక్ రాద్దాం అనుకున్నాను, బట్ నాకు ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు. ఈవెన్ ఈసారి కూడా ప్రిపేర్ అవుదామని టైం తీసుకొని మళ్ళీ అప్లై చేసిన, బట్ స్టిల్ టైం కుదరలేదు. ప్రిపేర్ అవుదామని, లైక్ తెలుసు కదా, టైం పాస్ చేసిన ఇన్ ప్లేస్. సో లాస్ట్ ఒక 10 to 15 days మాత్రమే ఉంది. లైక్ ఈరోజు అయితే జూన్ ఫస్ట్. సో ఇక్కడ నుంచి ఒక మాట 15 days, జస్ట్ ఒక 5 days మనం ఒక వేరే పనులు ఉండి సెట్ అవ్వకపోయినా 10 days అయితే మనకు టైం ఉంటుంది. డైలీ ఒక 4 to 5 hours చదివినా. నేను ఎక్కువ లైక్ డిఎస్సికి గురించి ఆలోచించి ఇప్పుడే 140, 130, 120 అంత స్కోరింగ్ అయితే నాకు తెచ్చుకోవాలని లేదు. లైక్ తెచ్చుకోవాలన్నా నా ప్రిపరేషన్కి, నా టైంకి సెట్ కాదు. సో ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ ఫర్ జస్ట్ టు క్వాలిఫై. అంటే ఒక 80 to 90, లైక్ 90 to 100కే ట్రై చేస్తున్నా. సో అవి కూడా చాలా కష్టపడితే తప్ప అవి రావు. ఈ పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 ఏమో డిఈడి ఉన్న వాళ్ళు రాస్తారు, పేపర్ 2 ఏమో బీఈడి ఉన్న వాళ్ళు రాస్తారు. ఈవెన్ 4th semester, లైక్ ఫైనల్ సెమిస్టర్స్లో చదువుకున్న వాళ్ళు కూడా, సెకండ్ ఇయర్ చదివిన వాళ్ళు కూడా రాస్తారు, అది రాయొచ్చు కూడా. ఓకే, పాస్ కేటగిరీ చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మాత్రం 40% మార్క్స్ వచ్చిన దే ఆర్ గోయింగ్ టు బి క్వాలిఫై. లైక్ 40 నుంచి ఎక్కువ వచ్చిన వాళ్ళు క్వాలిఫై. లైక్ బీసీ క్యాండిడేట్స్ మాత్రం లైక్ 50% ఆఫ్ మార్క్స్, లైక్ 150 క్వశ్చన్స్ అంటే ఒక 75 కంపల్సరీ. అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఎక్కడా లేదు. సో జస్ట్ మనం అన్ని పెట్టేసి వచ్చేయండి. ఈవెన్ మనకి తెలియంది కూడా మీరు బబుల్ చేసి వచ్చేయండి, దట్స్ ఇంపార్టెంట్. అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఎంత, లైక్ 60% ఒక 90 మార్క్స్ కన్నా ఎక్కువ రావాలి, అప్పుడు క్వాలిఫై అవుతారు. సో కమింగ్ టు మై పర్సనల్ థింగ్, ఈ ఎలిజిబిలిటీ జస్ట్ ఎలిజిబుల్ కాంపిటీషన్ ఏమున్నది ఇక్కడ, జస్ట్ ఎలిజిబుల్ కాదా అని చెక్ చేసేదానికి కూడా ఇట్లా పెడితే నాకు ఏమనిపించలేదు. బికాస్ అందరికీ ఈక్వల్ ఉంటే బాగుంటుంది. లైక్ అందరికీ 90 పెట్టేస్తే ఇట్స్ గోయింగ్ టు బి బెటర్, ఆర్ అందరికీ 60 పెట్టుంటే బెటర్, ఆర్ అందరికీ 75 పెట్టుంటే బెటర్. ఇక్కడ లైక్ ఇది కాంపిటీషన్ ఎగ్జామ్ కాదు కదా, లైక్ ఇది చేసి అక్కడ అంటే డెఫినెట్గా పెడతారు, బట్ ఇక్కడ కూడా పెట్టి దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, పక్కన పెట్టేస్తే. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకైతే 16 నుంచి ఉంది. సో మా అంటే 15 days ఉంది. సో గట్టిగా కూర్చున్నా కానీ మనం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, మోస్ట్లీ మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అయితే సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. 30 క్వశ్చన్స్ ఇచ్చినా కానీ లైక్ మనం జస్ట్ వైగస్టిక్, పైజెట్, వైగస్, ఇంకొక ఆథర్ ఉంటాడు, ఇట్లా వీళ్ళ గురించి నేర్చుకున్న మనకి 5 to 6 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో అట్లా బేసిక్ కాన్సెప్ట్ కొంచెం ఆలోచించి పెట్టినా వీల్ గెట్స్ ఒక 15 మార్క్స్ దాకా వస్తాయి. సో సిడిపి పక్క చదవండి. మొత్తం సిలబస్ కంప్లీట్ చేయమని అయితే చెప్పాలని, బికాస్ మీకు టైం ఉంటే చేయండి, లేదంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చూస్ చేసుకొని అవి చదవండి. అండ్ పేపర్ 1కి వస్తే సిడిపి ఈజ్ ఇంపార్టెంట్. పేపర్ 2 అయినా పేపర్ 1 అయినా సిడిపి ప్రిపేర్ అయితే రెండు పేపర్స్ యూ క్యాన్ క్రాక్ ఈజీలీ. సిడిపిలో మంచి స్కోరింగ్ ఉంటుంది, స్కోరింగ్ టాపిక్ అది సిడిపి లైక్ సబ్జెక్ట్. సెకండ్ వచ్చేసి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఉంటాయి. లాంగ్వేజ్ 1 మీ ఇష్టం, ఇంకా లైక్ మీ లాంగ్వేజ్ 1 అంటే ఏది మీకు బెటర్గా అండర్స్టాండింగ్ ఆర్ నాలెడ్జ్ ఉందో అది చూసుకోండి. బేసిక్గా నేను లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకున్నా, లాంగ్వేజ్ 2 తెలుగు. బికాస్ తెలుగు నాకు అంత పర్ఫెక్ట్గా చదవడం అయితే రాదు. లైక్ చదవడం వచ్చు, బట్ చదువుతూ అర్థం చేసుకోవడం అంటే స్టోరీస్ అంటే చదవచ్చు, బట్ 10th class చదివినా అంటే మళ్ళీ ఒక 6 to 7 years వస్తుంది, మళ్ళీ నేను తెలుగు ముట్టలేదు. చదవడం అంటే మన సీటెట్ రాసినప్పుడు కొంచెం కూడా ప్రిపేర్ అవ్వలేదు, బట్ పారాగ్రాఫ్స్ ఇవి రాయొచ్చు. కానీ దాంట్లో తెలుగు పెడగాజీ నుంచి మన క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయడం కష్టం, ఎందుకంటే అది మోర్ లైక్ కంప్లీట్లీ తెలుగు ఉంటుంది.
సో కష్టం అనిపిస్తుంది నాకైతే. సో ఇంగ్లీష్ అయితే నేను ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నాను, తెలుగు సెకండ్ సబ్జెక్ట్. అండ్ ప్రిపేర్ అయ్యేదానికి వచ్చేస్తే నేను బుక్స్ ఏం తీసుకోలేదు టెట్‌కి తెలంగాణ. సీటెట్‌కి అయితే ఒక సీటెట్ బుక్ తీసుకున్నా. బట్ ఈ తెలంగాణకి అదంతా వర్కౌట్ అవ్వదని అనిపించింది. సీటెట్‌కి ఒక కోర్స్ అయితే తీసుకున్నా, ఆన్‌లైన్ కోర్స్ తీసుకొని కూడా నెల అవుతుంది. జస్ట్ ఒక 1 అవర్ కూడా దాని మీద ఓపెన్ చేసి ఏముంది లైక్ సబ్జెక్ట్స్ ఏంది ఏం చదవలేదు. సో ఇఫ్ మీకేమన్నా ఆ కోర్స్ రిలేటెడ్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ కోర్స్ రిలేటెడ్ ఏందో అని చెప్పలేను. బట్ లైక్ ఏమైనా మీకు ఏమైనా ఇంపార్టెంట్ కావాలంటే దాంట్లో లైక్ సబ్జెక్ట్ టాపిక్స్ ఏమైనా ఉంటే నేను ఇఫ్ మీరేమన్నా పెడితే నాకు మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను అది దాని మీద సపరేట్ వీడియో తీసి మీకు క్లియర్ క్లారిఫికేషన్ ఇస్తాను ఈ కోర్స్ అంతా. ఇఫ్ కంఫర్టబుల్ అయితే మీరు పెడితే. అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసి సిడిపి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అండ్ పేపర్ 1లో అయితే మ్యాథ్స్ కంపల్సరీ ఉంటాయి 30 మార్క్స్. 30 మార్క్స్ ఇఫ్ మీరైతే ప్రిపేర్ అవుతుంటే ఆల్రెడీ మీకు పేపర్ 1కి ప్రిపేర్ అయితే సరే ఇంటర్మీడియట్ ఉన్న ఎంపీసీ చేసి ఉంటారు. మ్యాథ్స్లో బేసిక్గా ఒక 30 అంటే మినిమం 10-15 వితౌట్ ప్రిపరేషన్ అవుతుంది. సో సరే 10 వేసుకున్నా కానీ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. లైక్ పర్సంటేజ్, నెంబర్ సిస్టమ్, డేటా హ్యాండ్లింగ్, జామెట్రీ ఇలాంటివి మీకు ఎక్కువ ఐడియా ఉన్నవి జస్ట్ ఒక 2-3 డేస్ ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు ఒక 15-20 మార్క్స్ స్కోరింగ్ చేసేది, ఆర్ 10-15. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో నాకు అంత ఐడియా లేదు. ఏమైనా సబ్జెక్ట్ ఏమైనా వీడియోస్ యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. నేను ఏమైనా తెలిస్తే ఐ విల్ లెట్ యూ నో. ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నాను. మనం కలిసి ప్రిపేర్ అయ్యి లెట్స్ ఇద్దరం క్వాలిఫై అయిపోదాం. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2కి వచ్చేసి సిడిపి ప్రిపేర్ అయినప్పుడు మీరు కొంచెం అడ్వాన్స్గా డెప్త్గా ప్రిపేర్ అవుతే మీకు పేపర్ 1 పేపర్ 2 రెండింటికి యూస్ఫుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని బేస్డ్. ఇంగ్లీష్లో మోస్ట్లీ ప్యాసేజెస్ ఉంటాయి, లైక్ 2 ప్యాసేజ్ ఆర్ 1 ప్యాసేజ్. నేను ఇంకా అసలు బుక్స్ ఏముంటలేదు, లైక్ లాస్ట్ 10-15 డేస్ ముందు ప్రిపేర్ అవుదాం అనుకున్నా. బట్ ఈ డేస్లో కూడా నాకు బీడీ ఫోర్త్ సెమ్ రికార్డ్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. లైక్ ఐ డింట్ ఈవెన్ స్టార్టెడ్ ఈవెన్ రికార్డ్, రిఫ్లెక్టివ్ జర్నల్ చాలా రాసి ఉన్నాయి. సో అవి మేనేజ్ చేయడం కష్టం. బట్ స్టిల్ ఐ ట్రై టు కంప్లీట్ లైక్ జస్ట్ ఒక 90 మార్క్స్ వచ్చే వరకు ఐ ట్రై. అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. నా సబ్జెక్ట్ మాత్రం మేము మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. బీఎస్సీ మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి కంప్లీట్లీ ఏం చదవలేదు ఇంకా. సో కోర్సులో ఏమన్నా మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, జస్ట్ అవి ప్రిపేర్ అవుతాం, లైక్ పర్సంటేజ్ ఇలాంటివి మనం ప్రిపేర్ అవుతాం. ఏమైనా టాపిక్స్ ఉంటే నేను మీకు షేర్ చేస్తాను, మీరు కూడా అవే చదువుకోండి. చదువుకున్నా మీకు ఏమైనా మీ దగ్గర ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నా ప్లీజ్ షేర్ చేయండి. నేను కూడా ఇద్దరం పాస్ అయిపోదాం, ఇద్దరం క్వాలిఫై అయిపోదాం. టీఎస్సీలో జాబ్ అయితే పక్కన పెడితే మనమైతే ఇక్కడ డెట్ అయితే క్వాలిఫై అవుదాం. ఓకే. అండ్ మా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అయితే పేపర్ 2లో ఉండవు, సో అది బెటర్. లైక్ సైన్స్ వచ్చేసి నెక్స్ట్ సైన్స్ కదా, సైన్స్ ఫుడ్ ఇవన్నీ అది ఒకటి సపరేట్గా ఉంటుంది. సో అవి మీరు యూట్యూబ్ మీ దగ్గర ఏమైనా గైడ్స్ ఉంటే అవి ప్రిపేర్ అవ్వండి. ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే కూడా నాకు షేర్ చేయండి. సైన్స్ లైక్ బేసిక్గా లైక్ 10 days ఉంది కాబట్టి వీ హ్యావ్ 5 సబ్జెక్ట్స్. సిడిపికి ఒక 2 days పెట్టండి, ఇట్స్ ఎనఫ్. లైక్ ఒకరోజు ఇంపార్టెంట్ ఆథర్స్ గురించి, ఒకరోజు పెడగాలజిస్ట్ గురించి చదువుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్ ప్యాసేజెస్ నేర్చుకోండి. ఇంకొక డే దీనికి కూడా ఇంగ్లీష్కి 2 days ఇన్వెస్ట్ చేయండి. ఒకరోజు ప్యాసేజెస్కి ఇన్వెస్ట్ చేయండి, లైక్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సినానిమ్స్ అవి గురించి. ఇంకోటి ఫుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్యాసివ్ ఇలాంటి గ్రామర్ చూసుకుని వొకాబులరీ. అండ్ తెలుగు లైక్ లాంగ్వేజ్ వచ్చేసరికి నాకు తెలుగు కాబట్టి నేను జస్ట్ పారాగ్రాఫ్స్ అవి చూసుకునేదా ఒక 20-30 బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను. ఏమైనా ఉంటే నేను మీరు కమెంట్ చేస్తే నేను డెఫినెట్గా ఆ యూట్యూబ్ వీడియో లింక్ అయితే షేర్ చేస్తాను. సో మీరు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ 2 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను మోస్ట్లీ ప్రిపేర్ అయితే పేపర్ 2కి బీడీ ఉంది కాబట్టి. పేపర్ 1 డిఎడ్ లేదు, బట్ స్టిల్ రాస్తున్నా. బికాస్ ఇన్ కేస్ నెక్స్ట్ ఏమైనా అప్డేట్ వర్షన్లో ఏమైనా వచ్చి నోటిఫికేషన్లో నెక్స్ట్ ఇయర్స్లో ఈవెన్ డిఎడ్ లేకుండా బీడీ ఉన్న వాళ్ళు కూడా పేపర్ 1 ఎలిజిబుల్ అయితే బెటర్ అవుతుందని నేనైతే అది రాస్తున్నా. మ్యాథ్స్ అయిపోయింది. మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి, లైక్ యూట్యూబ్లో చూసి ఇంపార్టెంట్ టాపిక్ చూసి జస్ట్ అవి ప్రిపేర్ అవ్వాలి. నేను ఇంకా ఏం ప్రిపేర్ అవ్వాలి, స్టార్ట్ చేయాలి. ఈరోజు జూన్ 1 కాబట్టి నేను ఒక 3-4 hours అండ్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేద్దాం. ఈరోజు అయితే డే 1. సో ఈరోజు నేను సిడిపి అయితే చదవాలనుకున్నా. సిడిపి లెట్స్ సీ, లైక్ 2 daysలో కంప్లీట్ చేస్తామని అనుకున్నా. ఐ విల్ ప్రొవైడ్ ద ఫుల్ డీటెయిల్స్ ఇన్ లైక్ అక్కడక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి. సో ఇంకేమైనా మిస్ అయితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.